ప్రవహించిన కారణం చేత పంట బాగా పండిందనుకోండి, అన్నం తిన్నాను, ఆకలి తీరింది, ఆకలి తీరింది, శక్తి పొందాను, శక్తి పొందాను, రోగము ఉపశమించింది. ఆకలి ఉండడమే రోగము లేదని గుర్తు. పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవని గుర్తు ఏమిటంటే ఆకలి వేయడం, నిద్ర పట్టడం, తెల్లవారేటప్పటికి తిన్నదాన్ని పిప్పి బయటికి వెళ్ళడం. ఈ మూడు. నిద్ర పడుతోందా? పడుతోంది. ఆకలిస్తోందా? వేస్తోంది. తెల్లవారేటప్పటికి తిన్నదానిలో పిప్పి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతోంది. లోపల ఉన్నది చిన్ని లోపం. ఈ మూడిటిలో తేడా వచ్చింది, ప్రమాదకరం. ఇది ఓషధీతత్వంతో నడుస్తుంది. మనం తిన్నటువంటి గింజలలోంచి వస్తుంది ఈ శక్తి. మూడవది ఓషధీతత్వం అంటే ఈసారి పండింది, ఎన్నాళ్ళు తింటావు? ఈసారి వరి కోశారు, తీసుకొచ్చారు, ధాన్యం బస్తాల్లో వేశారు, తెచ్చుకున్నాం, అన్నం తింటున్నాం. అంతే. ఓసారి పండే నీ హస్తమానం నేనేం పండనందనుకోండి భూమి, ఏమవుతుంది? ఇప్పుడు ఆ వడ్డు గింజలు తీసుకొచ్చి ఒక బస్తా వడ్లు దాచారనుకోండి, ధాన్యం, ప్రతి గింజ యందు కూడా ఒక శక్తి ఉంటుంది. ఏమా శక్తి అంటే, మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి భూమిలో పెట్టారనుకోండి, దోషుడు ధాన్యాన్ని అది మళ్ళీ ఇస్తుంది. కంకు రూపంలో మళ్ళీ వస్తుంది. వచ్చి మళ్ళీ ఒక్కొక్క గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక్కొక్క కంకు పుట్టి ఒక్కొక్క కంకులోంచి దోషుడు ధాన్యం వస్తాయి. ఇది ఎక్కడిది? నీరు ఓషధీతత్వాన్ని గ్రహించడంలో వచ్చింది. ఆ నీరు ఓషధీతత్వాన్ని గ్రహించి ప్రవహించి భూమి మీదకెళ్ళి ఇంకి ఓషధీతత్వంతో అంకురం వచ్చేట్టు చెయ్యలేదనుకోండి, ఎలా బ్రతుకుతాం మనం? సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే ఇది భవాని. ఈ బ్రతికిస్తున్న శక్తి ఉందే, అందుకు ఆమె ధాన్యలక్ష్మి. ఇప్పుడు ఏ తల్లి అనుగ్రహిస్తే బాహ్యమునందు ఆంతరమునందు శౌచాన్ని పొందగలుగుతున్నాం, ఏ తల్లి అనుగ్రహిస్తే అసలు లోకములలో మళ్ళీ మళ్ళీ తినడానికి కావలసినటువంటి అన్నం లభ్యం అవుతోంది, ఏ తల్లి మనం చెయ్యకూడని పనులు చేస్తున్నా కూడా క్షమించి మనకి అన్నం పెడుతోంది, ఆ తల్లి అన్నపూర్ణ. అందుకు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. ఘోరపాపనికరి, ఘోరమైన పాపములను కూడా ఆవిడ తొలగొట్టి అన్నం తినడానికి అధికారం ఇస్తోంది. ఆవిడ అధికారం ఇవ్వకపోతే ఎక్కడ నిలబడతాయి శరీరాలు? నువ్వు కొన్నాళ్ళు అన్నం తినద్దు అంటే చాలు. అందుకని ఇన్నిటినీ మనని అనుగ్రహించి రక్షించేటటువంటి పరదేవత ఎందుకు అలా చెయ్యాలి అంటే కేవలము ఆవిడ కారుణ్యమే కారణము. అందుకే మీరు చూడండి, ఉపాసనా విధానమునందు ఒక్క అమ్మవారి ఉపాసనకి మాత్రం మినహాయింపు ఉండదు. మీరు ఏ కారణం చేతనైనా సరే, నేను అమ్మవారి ఉపాసన చెయ్యకుండా నేను ఇతర ప్రధానోపాసన ఏది ఉందో అది చేస్తాను, సాధ్యం కాదు. ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన యజ్ఞోపవీతం వేసుకున్నాడు, ఆయన వేదము పురాణము శాస్త్రము మొదలైనవి చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన శైవుడా, వైష్ణవుడా, శాక్తేయుడా, లేకపోతే సౌరాన్ని పాటించేవాడా, గణాపత్యుడా, ఎవరైనా కానివ్వండి, ముందు మాత్రం రక్షించేటటువంటి శక్తిగా ఆ తల్లిని గాయత్రి అని 3 పూట్ల సంధ్యావందనంలో ఆ మంత్రాన్ని కీర్తించవలసింది, గానం చేయవలసింది. అందుకే చదువుకున్నవాడైతే గాయత్రి అన్న పేరుతో 3 పూట్ల తల్లిని ఉపాసన చేస్తాడు. అసలు ఉపాసన చేస్తే తప్ప ఇతరమైనటువంటి ఉపాసన చేయడానికి అధికారమే లేదు. సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయలేదు వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు ఏ ఉత్తమ కర్మకి అర్హతని పొందడు. కాబట్టి చదువుకున్నవాడు, కొంచెం ఒక మార్గమునందు ప్రయాణిస్తున్నవాడు, కొంత శాస్త్రం తెలుసుకోవడానికి అధికారం ఉన్నవాడు, వాడు ఎవరిని ఉపాసన చెయ్యాలి? అమ్మవారిని. యజ్ఞోపవీతం లేదు, ఉపనయనం చేసుకోలేదు. ఉపనయనం చేసుకోలేదంటే ఉపనయనం చేసుకునే అధికారము లేని స్థితిలో జన్మించాడు.
అంత మాత్రం చేత ఆయనకి ఏదో లోటు జరిగిందనో, భగవంతుడు ఆయన్ని తక్కువగా పుట్టించాడనో, లేకపోతే వేదం ఆయన్ని దూరంగా పెట్టిందనో అని అనుకుంటే పొరపాటు. వేదం ఎందుకు అలా కొంతమందికి యజ్ఞోపవీతం వెయ్యవద్దు అని చెప్పిందంటే, వాళ్ళ వలన దేశం బతుకుతుంది. ఆయన కర్షకుడు, వర్షం పడుతోంది, నాగలి భుజాన పెట్టుకుని పరిగెడతాడు. నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసి కానీ వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఎలా వెడతాడు? ఆయన వ్యవసాయం ఎలా చేస్తాడు? మిగిలిన వాళ్ళకి అన్నం ఎలా దొరుకుతుంది? అందుకే ఆయన స్నానం చేసి తూర్పుగా తిరిగి సూర్యుడికి ఒక్క నమస్కారం చేశాడు అనుకోండి, సరిపోయింది అంతే. రామకృష్ణ పరమహంస దీని మీద అద్భుతమైన విషయం చెప్తుండేవారు. ఒకానొకప్పుడు నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు పరమభక్తుడెవరు అని అడిగాడు. ఎందుకని తన పేరే చెప్తాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి అలా వేలు చూపించి భూమండలంలో ఒక రైతుని చూపించాడు. ఆయన తెల్లబోయాడు. అతన పరమభక్తుడు. నిరంతర నారాయణ స్మరణం చేస్తానే, వెళ్ళి చూస్తానుండి ఏం చేస్తున్నాడో అని వెళ్ళి చూశాడు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? ఏం చేస్తాడు? పొద్దున నిద్రలేచి నారాయణ అంటాడు. పొలానికి వచ్చి నాగలి భూమి మీద పెట్టి దున్నడం మొదలుపెట్టి నారాయణ అంటాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కూర్చుని నారాయణ అంటాడు. సాయంకాలం గడ్డి మోపు కట్టుకుంటూ నారాయణ అంటాడు. రాత్రి పడుకోబోయే ముందు నారాయణ అంటాడు. ఇదే అడిగాడు వెళ్ళి నారదుడు. అతను మహాభక్తుడు. రోజుకి పట్టుమని 10 మాటలు నీ నామం చెప్పడు, నిరంతరం చెప్తున్నాను. ఎలా తేడా? ఆయన ఎందుకు పరమభక్తుడు అయ్యాడన్నాడు. అంతే అంటావా నారదా? సరే, ఒక చిన్న విషయం చెప్తాను, నీకే అర్థం అవుతుంది. ఇదిగో చాలా సన్నటి మార్గం ఉంది, ఏటవాలుగా ఉంది ఇలాగా. దాని మీద ఒక్క పాదమే పడుతుంది. ఆ ఒక్క పాదం వేస్తూ నిలబడి మళ్ళీ రెండో పాదం వేసి జాగ్రత్తగా మళ్ళీ మొదటి పాదం ఎత్తి, ఏటవాలుగా ఉంది గోడ మీదకి, ఎక్కడైనా పొరపాటు చేసావో కింద పడిపోతావు. 2 పాత్ర నిండా నూనె పోసి ఇస్తున్నాను, చేతులతో పట్టుకుని ఒక చుక్క కింద పడకుండా జాగ్రత్తగా ఈ మార్గంలో గోడ మీదకి వెళ్ళు. పట్టుకుని బయలుదేరాడు. నూనె చుక్క కింద పడకూడదు, కింద తాటి మీద కాలు మధ్యలోకే పాదం ఉండేటట్టుగా వెయ్యాలి, ఏటవాలుగా ఉంది, జాగ్రత్తగా నడవాలి. ఇన్ని చూసుకుంటూ జాగ్రత్తగా నడిచి గోడెక్కాడు. స్వామి చేరిపోయాను. ఎన్ని మాటలు చెప్పావు నా నామం ఎక్కేటప్పుడు? అయ్య బాబో, ఓ పక్క నూనె పాత్ర ఇచ్చావు, ఓ పక్క ఏటవాలుగా ఉంది, ఒక్క కాలే పడుతుంది, ఎక్కడ చెప్పను నీ నామం? ఏమయ్యా, నా నామం ఈ పాటి నడవడానికి కష్టం. తెల్లవారుజామున లేచి ఆకాశం వర్షిస్తుంటే కటిక చీకట్లో భూమి దున్నాలని నాగలి భుజాన పెట్టుకుని పరుగులెత్తి 10 మందికి అన్నం పెట్టడం కోసమని భూమి దున్నుతున్నవాడిని సంధ్యావందనం చేయి, గాయత్రి చెయ్యి, అర్ఘ్యమి, శాస్త్రం చదువుకో అంటే ఇది చేస్తాడా అది చేస్తాడా? మినహాయింపిచ్చా. వాడు స్నానం చేసి సూర్యుడికి ఒక నమస్కారం చేస్తే వాడు గాయత్రి చేసేసినట్టే, తప్ప తక్కువ చేసిందని అనుకోకూడదు. కాబట్టి చేయవలసినటువంటి కర్మ ఏది ఉంటుందో వేదప్రోక్తమై అది చేయడంలో ఈశ్వరుడు శక్తిని, ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు. ఇప్పుడు ఒకడు శాస్త్రం చదువుకోవలసిన వాడు ఉన్నాడు, రామాయణం చదువుకోవాలి, భారతం చదువుకోవాలి, భాగవతం చదువుకోవాలి, వాడు సంధ్యావందనం చేయనంటే ఎలా? వాడికి ఎందుకు ఇంక యజ్ఞోపవీతం? అసలు ఎందుకు ఉపనయనం? వాడు చెయ్యాలి సంధ్యావందనం, వాడు చెయ్యాలి గాయత్రి. కాబట్టి ఇప్పుడు ఏ దేవతని ప్రధానంగా నువ్వు ఉపాసన చేస్తున్నావు సంబంధం లేదు, అమ్మవారిని గాయత్రి రూపంలో ఉపాసన చెయ్యాలి. ఏమీ తెలియని వాడు ఉన్నాడు, ఎవరిని ఉపాసన చేస్తాడు? అమ్మోరు అంటారు. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక పేరు ఉంటుంది. ఎవరిని పిలుస్తారంటే గ్రామదేవతలు అంటూ ఉంటారు. ఆ గ్రామదేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు. నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి, ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి, గ్రామదేవత ఆలయం అండి అంటున్నాం. గ్రామదేవత అంటాం, కానీ ఆ గ్రామదేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చాయో తెలిసిన పేర్లన్నీ. ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలుపెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టాడు, ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు. ఆయన 2 అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు. ఒక్కడు వెళ్ళడు, నాతో పాటు అమ్మవారు వచ్చింది, ఆవిడ శక్తి, ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని. ఓ చిన్న పందిరేస్తాడు, పందిరేసి అక్కడ ఓ పొడుగాటి రాయి ఒకటి పెడతాడు, పెట్టి దానికి 3 పసుపు గీతలు ఇస్తాడు, 3 బొట్లు పెడతాడు, ఓ పువ్వు పెడతాడు.
చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు, కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగామనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ 4 అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు. 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే, ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఒక ఊళ్ళో మరిడమ్మ, పెద్దాపురంలో ఉంది. మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఇక మళ్ళీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని. ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక ఊళ్ళో నూకాలమ్మ. నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికట్టారు, ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి, అమ్మ నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో చోట పోలేరమ్మ. పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే యోగక్షేమకారిణి అని గుర్తు. మా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయి అనుకోండి, మీరు లోపలికి వస్తారా నేను బయటికి వస్తానా? రెండూ లేవు. మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి. అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం. ఏదో కొత్తది కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అప్పటి వరకు నా దగ్గర లేదు, కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను, ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను, కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది, యోగం కలిసి వచ్చింది. క్షేమం, ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి. ఒక ఊళ్ళో పేరంటాలమ్మ. పేరంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏమిటి? పేరంటం అంటే సువాసినులందరినీ పిలుస్తారు. సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వులు దండిస్తారు, లేకపోతే వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు. ఇప్పుడు ఆవిడ సువాసిని. ఆ సువాసిని ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఆవిడ పేరంటాలమ్మ అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది. ఆవిడ పసుపు కుంకాలు చెదరవు. ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష, ఆవిడే కాపాడుతుంది. కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి, సర్వమంగళాదేవత. అందుకని ఆవిడికి పేరంటాలమ్మ. ఏ సర్వమంగళాన్ని ఎందుకు అనకూడదు? వాడు పామరుడు, వాడు సామాన్యుడు, పాపం వాడేం చదువుకోలేదు. అందుకే పేరంటానికి వచ్చిందనుకోండి ఎవరో ఒక ఆవిడ, ఓయ్ ఇల్లాలా పేరంటాలమ్మ వచ్చారు చూడు, పసుపురాయి అంటాడు కింద నించుని. అమ్మవారు ఎవరు? పేరంటాలమ్మ, పెద్ద పేరంటాలమ్మ ఆవిడ. ఆవిడనే ముందు పిలవాలి ఎవరింట్లో శుభకార్యమైనా. ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడిగా పట్టుకెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారు ముందు. అందుకని ఆవిడ పేరంటాలమ్మ. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామదేవతగా భావన చేసి ఆ పేర్ల వెనుక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు పలుకుతుంది. ఆవిడ అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది. అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు. అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే. ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే. నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే. గోమాతగా ఆవిడే. మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత.
అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. అమ్మకి మొదటి నమస్కారం. అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం. ఎందుకంటే పరబ్రహ్మ లక్షణములన్నీ ఎవరి యందుంటాయి అంటే అమ్మయిందే అని నిర్ధారించింది. కారణం ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు. అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చింది. ఈ లోపల ఏర్పడుతున్నటువంటి పిండం వంక చూస్తే ఏ 4వ నెలలోనో 5వ నెలలోనో ఉన్న పిండం వంక చూసినా భయం వేస్తుంది. ఒక 3 రోజులు భూమిలో చివికిపోయినటువంటి శరీరాన్ని చూసినా భయం వేస్తుంది. కానీ రెండూ కాదు. ఈ లోపల అమ్మ కడుపులో పిండం అంతా తయారైపోయిన తరువాత పాపపుణ్యాలు అనుభవించడానికి నీకు శరీరం ఇస్తున్నానరా, ఇందులో ప్రవేశించమని మళ్ళీ ఆ శరీరంలోకి ఆ తల్లి ప్రవేశపెడుతోంది. అప్పుడు ఆ శరీరం ఎక్కడ నిర్మాణం అవుతోంది? ఇవ్వాలంటే 6 అడుగుల ఎత్తుని ఇలా ఉన్నాను. మా అమ్మ కడుపులో తయారైనప్పుడు నా చెయ్యంత పొడుగు కూడా ఉన్నానో లేదో నేను. ఆ అమ్మయందు ఆ కారుణ్య స్వరూపం అలా ఉంటుంది. అది లేనప్పుడు అసలు లోకంలో సృష్టి అన్న మాట లేదు. నాకు ఎప్పుడూ అలా నా వ్యక్తిగత విషయం చెప్పాలి అన్నది నాకు ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నాను. అమ్మ అన్న మాటకి దయ ఎంత ఉంటుంది అని. మా అమ్మగారు నన్ను కడుపులో పడకముందు ఆవిడ్ని తల మీద పాము కరిచింది. ఇస్తే ఆవిడ రక్తం అంతా విరిగిపోయింది. బిడ్డలని కనడానికి ఆవిడ పనికిరారు అన్నారు. మా నాన్నగారికి ఒక కొడుకు ఉండాలి, ఆవిడ కోరిక. నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆయనకు ఒక కొడుకు మిగలాలి. ఆవిడ గర్భాన్ని నిలబెట్టుకున్నారు. తీరా ప్రసవం అయ్యేటటువంటి వేళకి ఖచ్చితంగా చచ్చిపోతారు ఇద్దరు. సందేహం లేదు, ఆవిడకి ప్రసవం అవ్వదు. ఎందుకంటే ఆవిడకి నెత్తురు లేదు, విరిగిపోయింది. ఆ రోజుల్లో ఇంత పెద్ద అభివృద్ధి లేదు కాబట్టి ఆవిడ బ్రతికే అవకాశం లేదన్నారు. నేను చనిపోయినా పర్వాలేదు, నాకేం బెంగలేదు, దానికి నేను ముందే సిద్ధపడిపోయాను. లోపల ఉన్న పిల్లవాడు చచ్చిపోకూడదు, వాడు బ్రతికేట్టు చూడండి. మగ పిల్లవాడని ఎలా తెలుసు? ఆవిడికి మా నాన్నగారి ఉపాసన మీద నమ్మకం. ఆయన చేసిన ఉపాసన ఉత్తినే పోదు, కొడుకు పుడతాడు ఆయనకి. ఆ కొడుకునిచ్చి వెళ్ళిపోతాను కాబట్టి నేను చనిపోయేటట్టు, పుట్టిన పిల్లవాడు బతికేటట్టు ఏదైనా ఏర్పాటు ఉందా అని అడిగింది ఆవిడ. అడిగితే చెప్పలేక చెప్పారట రోజుల్లో. ఒకటే మార్గం ఉంది, మీ అంతటా మీకు ప్రసవం అయితే చనిపోతారు, పిల్లవాడు చనిపోతాడు. పిల్లవాడు ఒక్కడూ బ్రతికి మీరు చనిపోయినా పర్వాలేదు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి చెయ్యాలి. మంచుగడ్డల మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు పట్టేసుకుంటాం. ఆ చల్లతనానికి ఓర్చలేక ప్రసవం అయిపోతుంది. మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అతను మాత్రం బతుకుతాడు. ఆవిడ ఓర్చింది మా తల్లి. అప్పుడు నేను పుట్టాను. ఎవరి వల్ల ఇవాళ ఈ బ్రతుకు నిలబడింది? అయితే అమ్మవారు నన్ను చిన్నపుచ్చలా అమ్మా అని పిలవడానికి చాలా కాలం మా అమ్మను ఉంచింది. కాబట్టి ఆవిడ బ్రతికింది, నేను బ్రతికాను. డాక్టర్లు తెల్లబోయారట ఆ రోజుల్లో. అయితే నేను ఈ విషయం ఎందుకు మనవి చేశానంటే ఏదో సోత్కర్షగా నా గురించి చెప్పుకోవడానికి నేను మీతో చెప్పలేదు. అమ్మ అన్న మాటలో ఎంత దయ ఉంటుంది అన్నది చెప్పడానికి మీతో చెప్తున్నాను. అంటే తను పోయినా పర్వాలేదు, బిడ్డ బతకాలి. ఆవిడ అంత సాహసానికి సిద్ధపడిపోయింది. కాబట్టి అసలు లౌకికంగానే అమ్మ అంటే అంత కారుణ్యమూర్తి. ఇక జగన్మాత కారుణ్యం మీరు ఎలా చెప్పగలరు? అందుకే ఆవిడికి ఒక విగ్రహం కావాలని ఏం లేదు. మీరు చాలా ఊళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి, చాలా ఊళ్ళ బయట ఉండేటటువంటి గ్రామదేవతల యొక్క ఆలయాలకి ఏం ఉండవు. అసలు కొన్ని చోట్లయితే పందిర్లు ఉంటాయి, కొన్ని చోట్ల పాకలు ఉంటాయి, కొన్ని చోట్ల ఓ చిన్న గది ఉంటుంది, అందులో ఓ రాయి ఉంటుంది. ఆ రాతికి పసుపు రాసి బొట్టు పెడతారు. మీరు రాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు దాన్నే అమ్మవారిగా చూస్తారు. ఆ భావన యందుంది భారతీయ తత్వం. భావన చేత పరమాత్మ తప్ప అది రాయి కాదు. భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు. అందుకే అంతటా భగవంతుణ్ణి చూశారు. రాయిగా, పావుగా, కప్పగా, పిల్లిగా, నల్లిగా భగవానుడే తప్ప రాయి భగవానుడు ఎలా కాదు, రాయిగా భగవానుడు ఉన్నాడు.
వాళ్ళ భక్తి చేత అది పరమాత్మయే అవుతుంది. ఇప్పటికీ నేను ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టక ముందు నుంచి నేను మల్లవర క్షేత్రానికి వెడుతూనే ఉన్నాను. ఆ మల్లవరం క్షేత్రానికి వెడుతుంటే ఇంకా కొంత దూరంలో మల్లవరం ఉందనగా ఓ చెరువు ఎదురుగుండా ఓ గ్రామదేవత ఆలయం ఉంటుంది. ఇప్పటికీ చిన్న గది అంతే, దానికి ఏం పెద్ద ధ్వజస్తంభం, ఆలయం, పతాకం, ఆగమం ఏమి ఉండవు. ఆ గదిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటుంది. ఎన్ని చోట్ల చూశానో నేను అలా గ్రామదేవతల ఆలయాలు. అవి రక్షణ చేస్తాయి. ఒకప్పుడు అన్నమాచార్యుల వారు పుట్టడానికి కారణం అటువంటి గ్రామదేవతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.